ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. డ్వాక్రా మహిళలకు వ్యాపారాభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు అవసరమైన శిక్షణ ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విజయనగరం జిల్లాలోనూ ఈ లక్ష్య సాధనకు అడుగులు పడుతున్నాయి. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామంటున్న జిల్లా డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణితో మా ప్రతినిధి కనకరావు ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే స్వయం సహాయక సంఘాల ద్వారా వాళ్ళకి రుణాలు ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారు చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించేందుకు, అదేవిధంగా కొత్త రకాల వ్యాపారాలను కూడా ప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తుంది. డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేస్తున్న సరుకులను సైతం అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ తరుణంలోనే ఇదే అంశానికి సంబంధించి విజయనగరం జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతోంది, మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడేందుకు డిఆర్డీఏ పీడీ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా జిల్లాలో ఆ మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి డ్వాక్రా సంఘాలు అనేది దేశానికే తలమానికంగా ఉంది. విజయనగరం జిల్లాను గనక మనం పరిశీలిస్తే గ్రామ స్థాయి సంఘాలు వివోస్ అంటారు 1023 ఉన్నాయి. అంటే ప్రతి గ్రామ సంఘంలో కూడా కొన్ని చిన్న సంఘాలు ఉంటాయి, ఎస్హెచ్జీలు అంటాం మనం. అవి దాదాపు 40,000 పైచిలుకున్నాయి. దీనిలో అంతా కలిపి దాదాపు 4,35,000 మంది మహిళలు మన విజయనగరం జిల్లాలో స్వయం శక్తి సంఘాల్లో ఉన్నారు. సో వీళ్ళకి అనేక రకాలైనటువంటి అవసరాలకి అనుగుణంగా అనేక సోర్సెస్ నుంచి మనం ఫైనాన్సింగ్ అనేది చేస్తున్నాం. ప్రధానంగా ఒక లక్ష్యంగా తీసుకున్న ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అన్న నినాదానికి మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏ విధంగా దోహదం చేస్తుందని భావిస్తున్నారు? ఈ ఏడాది 5 లక్షల మందిని టార్గెట్ ఇచ్చారు. సో ఈ టార్గెట్ని మనం అంటే 5 లక్షలను చూసేసరికి పెద్దగా ఉండేటప్పటికీ దాన్ని మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే ఒక మహిళ అంటే ఒక గ్రామ సంఘంలో 15 మంది అనుకున్నాం మేము. ఈ విధంగా అనుకుంటే మొత్తం విజయనగరం జిల్లాకు సంబంధించి 15,345 మంది తయారవుతారు. ఇలాగా మొత్తం స్టేట్ అంతా కలుపుకుంటే అది 5 లక్షల పైచీలకు వస్తారు. ఇప్పుడు కొత్తగా ఒక యాప్ తెచ్చామండి, ఏసీఎల్పీ అంటారు దాన్ని, యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కోసం ప్రతి మహిళ దగ్గరికి మా సిఆర్పీలు క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ వెళ్ళి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఎవరెవరికి ఏమేం కావాలి సెక్టరు సబ్ సెక్టర్ వైజ్ కూడా మనకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. మైక్రో క్రెడిట్ ప్లాన్ అని ఒక దాన్ని తీసుకొచ్చాం. ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ ద్వారా మహిళల తాలూకా నీడ్స్ని మనం క్యాప్చర్ చేస్తాము. క్యాప్చర్ చేసేటప్పుడే ఏ నెలలో ఆ మహిళకు ఏ కార్యక్రమం కోసం ఎంత డబ్బులు కావాలనేది కూడా క్యాప్చర్ చేసేస్తాం. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి అసిస్టెన్స్లు మన మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చేద్దామనేటటువంటి ఒక మంచి కళను సాకారం చేసుకునే అవకాశం విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ దొరికింది. వ్యాపారం ప్రారంభిస్తారు, ఉత్పత్తి చేస్తారు, అనేక రకాల సరుకులు ఇవన్నీ తయారు చేస్తారు. తయారు చేసిన వాటిని అమ్ముకునేందుకు మార్కెటింగ్ సంబంధించి ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం? తర్వాత రెండోది, ఇప్పుడు మహిళలు సంబంధించి వాళ్ళు వ్యాపారాలు చేసేటప్పుడు రుణాలు ఇస్తారు. ఆ రుణాలకు సంబంధించి ఇప్పుడు అధికంగా కూడా ఇస్తామని, అంటే విస్తరణకు కూడా ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు. దానికోసం ఏమంటారు? ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, దానికి సరైనటువంటి మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం కూడా కొంతమంది మహిళలు ఈ యాక్టివిటీస్ చేయడానికి వెనకడుగేస్తున్నారు. సెర్ప్కి స్పెషల్గా ఒక బ్రాండ్ని స్వయం అనేటటువంటిది మన ఎస్హెచ్జి మహిళలందరికీ ఇచ్చినటువంటి ఒక బ్రాండ్. ఈ ఎంఓయూలో ప్రకారం మన లోకల్గా తయారు చేసేటటువంటి చాలా మంచి ప్రోడక్ట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్కి అనుసంధానం చేస్తున్నాం. ఈ జిల్లాకు సంబంధించి అనేక స్థానిక ఉత్పత్తులు ఉంటాయి, వాటిని మార్కెటింగ్ చేసేందుకు ఏమైనా ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు ఈ జిల్లా వరకు? సో దీనికి అనుగుణంగానే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లస్టర్ అప్రోచ్ని తెచ్చిందండి. ప్రాంతాల వారీగా కొన్ని క్లస్టర్స్ని ఐడెంటిఫై చేసింది. మన ఏరియాలో కూడా మిల్లెట్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. ప్రొడక్ట్ పర్ఫెక్షన్తో పాటు వాల్యూ ఎడిషన్ కూడా చేసి వీటిని మరికొంచెం ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనలో కూడా అప్రోచ్ అవుతున్నాం. క్లస్టర్ అప్రోచ్ అయితే కనుక ఆల్రెడీ ప్రారంభమైంది, దానికి తగినటువంటి యాక్టివిటీస్ కూడా చేస్తున్నామండి. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యానికి క్షేత్రస్థాయిలోనూ పునాదులు పడుతున్నాయి. గ్రామీణ స్థాయి నుంచే మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వాళ్ళ వ్యాపార అభివృద్ధికి, అలాగే నూతన వ్యాపారాల ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో లాభిస్తాయని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కిరణ్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.